హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో పీపీపీ బిడ్లకు జలక్ అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి కూటమి సర్కారు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. దానిపైన పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల నుంచి, ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. 1,00,00,000 సంతకాలు సేకరించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. నవంబర్ 12 పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, ప్రజా ఉద్యమం. ఇవన్నీ చూస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, కూటమిలో ఉన్న 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఈ 3 పార్టీలలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత పట్టుదల, మొండి, మూర్ఖత్వం ఈ పీపీపీల పైన జనసేనకు, బీజేపీకి లేదు. జనసేన, బీజేపీ పార్టీలు ఈ స్థాయిలో మూర్ఖంగా మొండి వైఖరి అవలంబించట్లే. అదే అవసరమైతే కాకపోతే ప్రైవేట్లో కానప్పుడు, పీపీ పద్ధతిలో కానప్పుడు ప్రభుత్వంలో ఉంచవచ్చు కదా అని ఉంది. కానీ వాళ్ళు గోడ మీద పిల్లి వాటంగా ఉన్నారు. ఇటు మాట్లాడట, అటు మాట్లాడలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించినట్టు సమర్థించట్లేదు, మిగతా పార్టీలో ప్రజా సంఘాలు వ్యతిరేకించినట్టు వ్యతిరేకించట్లే. అంటే దాని అర్థం ఏంటంటే మౌనం వహిస్తున్నారు వాళ్ళు పీపీ పైన. ఇది మొత్తం సెంటర్ ఆఫ్ పాయింట్ చేస్తే తెలుగుదేశం పార్టీ దీంట్లో బాగా పట్టుదలతోని మొండిగా, మూర్ఖంగా ఉంది. దీనికి మూర్ఖానికి కారణం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కాంట్రాక్టర్లు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమం, వాళ్ళకి కొన్ని తరాల పాటు తరగని ఆస్తిని ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం, సంపదన ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాంట్లో ఏమైందంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి, ప్రజా ఉద్యమం వచ్చింది, ప్రజా వ్యతిరేకత వచ్చింది. డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఇంకా అంటే షరతులు కొన్ని, ఆ షరతులు కూడా ఎత్తేసి ఇక ఫ్రీగా వాళ్ళు ఏదడితే అది ఇచ్చేటట్టు చేస్తున్నారు. దానికోసం ఈ బిడ్లు రావట్లేదు. అయినా మొండిగా పోతున్నట్టే బిడ్లు రాకపోవటం వెనక కూడా ప్రభుత్వంలో పెద్దల పాత్ర ఉంది. మీరు బిడ్లు వేయకుండా ఉండండి, దాని తర్వాత షరతులు సడలిస్తాం, షరతులు సడిస్తే మీకు మేలు జరిగింది, మాకు మేలు జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని మేము బిడ్లు వచ్చినాక కూడా పోటీపడి బిడ్లు వస్తుంటే షరతుల్ని సడలిస్తే రాంగ్ ఇండికేషన్స్ పోతాయి. బిడ్లు ఎవరు రావట్లే, కాంట్రాక్టులు, టెండర్లు రావట్లేదు కాబట్టి షరతులు సడలించి మనం ఇంకా భూములు ఎక్కువేయాలి, వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ ఎక్కువేయాలి, ఆ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఎక్కివేయాలి, అవసరమైతే ఇటు రకరకాల పేర్లతో ప్రభుత్వ సంపదని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమానికి ఈ మొండి మూర్ఖ వైఖరి. ఇది ఒక వార్త అయితే, ఇక మళ్ళీ భూ సమీకరణ 7 గ్రామాల్లో 16,500 ఎకరాలట, మరో 4,000 అసైన్డ్ ప్రభుత్వ భూములు, వచ్చే వారం నోటిఫికేషన్, నేటి నుంచి గ్రామాల్లో కార్యాచరణ ఏర్పాట్లు. అమరావతి రాజధాని కోసం 2వ దశ భూ సమీకరణ చేస్తామని పదే పదే చెప్తున్నారు కూటమి సర్కారు. దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొంత స్టార్టింగ్లో వ్యతిరేకించారు, సూటిగా క్యాబినెట్లో చెప్పారు. మనం అసలు మొదటి విడతలో సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితి, వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 2వ దశ అంటే ఇది కరెక్ట్ కాదు అని ఒక మాట శృతిమెత్తనగా అన్నాడు. మరి దాన్ని వదిలేసిండు. మరి ఆయన ఏమైనా డిమాండ్లు ఉంటే నెరవేర్చుకోవటం కోసం అనడా, లేదా నిజంగానే ప్రజల కోసం అనడా అంటే ప్రజల కోసం అన్నట్టు అనిపించలే. ప్రజల కోసం అంటే ఆ రోజైనా, ఈ రోజైనా, రేపైనా ప్రజలే, రైతులే భూములు ఇచ్చేది. ఈరోజు అనాలి కదా 2వ దశ భూ సమీకరణ నోటిఫికేషన్కి సన్నద్ధం అవుతున్నారు. 16,500 ఎకరాలు ప్రైవేటు భూములు, రైతుల భూములు, ఇంకొక 3-4 వేల ఎకరాలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములు సమీకరిస్తారట. ఇప్పటికే సమీకరించిన రైతులకి సరిగా వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం చేయక గుండెల బగిలి రాజధాని రైతులు చనిపోతున్నారు. 2015 జనవరి 2 రోజు భూ సమీకరణ స్టార్ట్ చేశారు నేలపాడు అనే విలేజ్లో. 89 ఎకరాలు స్టార్టింగ్ రోజు ఇచ్చారు ఆ ఊర్లో రైతులు. నిన్నటితో అది 11 ఇయర్స్ అయింది. 11 ఇయర్స్ అయినా వాళ్ళకి రావాల్సిన రిటర్నబుల్ ప్లాట్ రాలే, గుండెల బగిలి రైతులు చనిపోతున్నారు. ఇచ్చిన ప్లాట్లు గందరగోళం, ఆగమాగం, ఆందోళన. వాటిని పరిష్కారం చేయాలి. ఇప్పటికి కూడా ఆ మొదటి విడత ఇచ్చిన రైతులకు సంబంధించిన సమస్యలు అట్లే ఉన్నాయి. మళ్ళీ 2వ దశ అట, 3వ దశ కూడా ఉందట. ఇది మొత్తానికైతే ఈ రాజధాని కథ ఎట్లా ఉందంటే,
మొత్తం 11 సంవత్సరాల నుంచి భూ సమీకరణకే మొత్తం టైము వాళ్ళ యంత్రాంగం పనిచేస్తున్నట్టుంది కానీ రాజధానిని డెవలప్ చేయడానికి చేసినట్లేదు. రాజధాని మీద ఆశలు లేవు కానీ భూ సమీకరణ మీద ఆశలున్నాయి. రాజధాని ఎన్ని రోజులు అయిద్దో చెప్పలేం కానీ భూ సమీకరణ ఎన్ని రోజుల్లో అయిద్ది, ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తారు, సమీకరిస్తారని ప్రజలు కూడా ఒక అసెస్మెంట్‌కి వచ్చారు. ఇది ఒక వార్త అయితే తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై 13 మందితో కేంద్రం కమిటీ వేసింది. చైర్మన్‌గా జలసంఘం అధ్యక్షుడు అతుల్ జైన్, సభ్యులుగా కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, 2 రాష్ట్రాల ఉన్నతాధికారులు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన 13 మందితో కేంద్రం కమిటీ. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అని ఉంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. 1969లో బచావత్ ట్రిబ్యునల్ వేశారు. 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు. ఆ ట్రిబ్యునల్లే అంటే వాళ్ళు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళే తీర్చలేని సమస్యని ఈ అధికారుల కమిటీతోని, కేంద్ర కమిటీ, జలసంఘం కమిటీ, తెలంగాణ నుంచి కొంతమంది అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది అధికారులతోని పరిష్కారం అయిద్దా అంటే అంత ఈజీ కాదు. బ్రిజేష్ కుమార్ లాంటి కమిటీ వేస్తేనే 2004 నుంచి ఇప్పటికీ దాదాపు 21 సంవత్సరం పూర్తయింది. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. ఇట్లాంటి అనేక జ్యుడిషియల్ కమిషన్లు, జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్ వేశారు. అవి పరిష్కరించలేనిది ఇది అయిద్దంటే కాదు. కానీ ఇది కేవలం నాకు తెలిసి ఆ బనకచెర్ల నల్లమల సాగర్ కోసం వేసిన కమిటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేసుకొని, ఇక నువ్వు డైరెక్ట్గా వ్యతిరేకిస్తే బాగోదు కాబట్టి నువ్వు వ్యతిరేకించినట్టు చెయ్యి, మనం ఏం చేద్దామంటే ఇద్దరం కలిసి కేంద్రం దగ్గర పోదాం, వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం కాబట్టి మీరిద్దరికీ ఒక కమిటీ వేస్తాం కేంద్రం నుంచి, మీరు కొంతమందిని వాళ్ళు కొంతమందిని కూడా అధికారులను పెట్టండి, ఈ కమిటీ ఏం చెప్తే అది చేద్దాం అంటారు. ఈ కమిటీ ఏం చెప్పింది, నల్లమల సాగర్ బెటర్ అంటది, బనకచెర్ల మంచిదే అంటది, కట్టొచ్చు అంటది. ఇది మొత్తానికి కారణం ఏంటంటే ఈ బనకచెర్ల, నల్లమల సాగరు రకరకాల పేర్లతోని ఈ కమిటీలు, ఉన్నతస్థాయి కమిటీలు, ముఖ్యమంత్రులు పోయి ఢిల్లీలో కూర్చోవడానికి ఇంత మరీ పట్టుదల ఏంటంటే దీని వెనక ఒక బడా కాంట్రాక్టర్ ఉన్నాడు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులు, పార్టీలు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన కాంట్రాక్టర్ ఆయన, బడా కాంట్రాక్టర్. తెలంగాణ సంపదను మొత్తం సోయించో కాంట్రాక్టర్ కట్టబెడుతున్నారు, సంపదను దోచిపెడుతున్నారు అని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం కూడా సేమ్ అదే కాంట్రాక్టర్ పైన ఆంధ్రప్రదేశ్ సంపదను మొత్తం పలానా కాంట్రాక్టర్కి కట్టబెడుతున్నారని చెప్పారు. ఆ కాంట్రాక్టర్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడింట్లో కూర్చొని మీటింగ్లు పెడతారు, రేవంత్ రెడ్డి గారు నడింట్లో కూర్చొని మీటింగ్లు పెడతారు. ఆయన ఇచ్చిన డిజైన్, ఆయన ఇచ్చిన స్కెచ్ ఈ బనకచెర్ల కానీ నల్లమల సాగర్ కానీ ఒక 80-90 వేల కోట్లకి టెండర్ పెట్టారు. 80-90 వేల కోట్లు ప్రభుత్వ సొమ్ముని కాజేయాలి. దానికోసం ఏదో ఒక సాగరం, అది బనకచెర్ల సాగరా లేకపోతే నల్లమల సాగరా, ఏదో ఒకటి పెట్టి దానికోసం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా అవసరమైతే కన్విన్స్ చేసి ఒక ముఖ్యమంత్రులు కూర్చొని అధికారుల కమిటీ అని, ఇక ఆ కమిటీ ఏదో ఒకటి రాస్తుంది, 3 నెలల్లోనే నివేదిక వస్తుంది, వచ్చిన తర్వాత మంచిదే నల్లమల సాగర్ కట్టొచ్చు అని చెప్తారు. కమిటీ చెప్పింది కాబట్టి నేను కూడా ఓకే అని రేవంత్ రెడ్డి అంటాడు. అల్టిమేట్గా ఆ బడా కాంట్రాక్టర్ మెయిల్ చేయాలి, కాంట్రాక్టర్ ఉంటే కమిషన్ తీసుకోవాలి. ఇక దీనికోసం తప్ప అక్కడ ఏమి లేదు. ఎందుకంటే సోకాళ్ళు ఈ నీటి రంగ నిపుణులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు, బుద్ధిజీవులు ఈ బనకచెర్లని, నల్లమల సాగర్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆగట్లే. ఆగకపోవడానికి కారణం అది ప్రధానంగా బీజేపీ కుట్ర రాజకీయాలకు జనసేన జపం. ఎస్ఆర్ఐపై తక్షణమే అఖిలపక్ష సమావేశం వేయాలి, నిలిపివేత కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి పెంచాలి. గతంలో ఎస్ఐఆర్ఐను వ్యతిరేకించిన టీడీపీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు పొత్తు కాబట్టి వ్యతిరేకించరు. గతంలో మోడీని, అమిత్ షాని కూడా తిట్టింది టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు భజన చేస్తున్నారు, వాళ్ళు అవసరానికి తగ్గట్టు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో విమర్శించిండని ఇప్పుడు విమర్శించాలని లేదు, లేదా ఇప్పుడు విమర్శించట్లేదని మళ్ళీ భవిష్యత్తులో విమర్శించడానికి కూడా లేదు. ఆయన అవసరాలకు తగ్గట్టు ఉంటే ప్రజల అవసరాలు, రాష్ట్రం, దేశ అవసరాలకు తగ్గట్టు ఉండవు. ఇది మొత్తానికి జనసేన బీజేపీ కుట్ర రాజకీయాలకు జనసేన జపం చేస్తుంది అంటుండు, చేస్తుంది అట్లే. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎట్టకేలకు కలెకు వచ్చిందట, భూ సమస్యలకు పరిష్కారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు పరిష్కారం వచ్చిందట 18 నెలల తర్వాత. ఏందా పరిష్కారం అంటే రైతులకు పాస్బుక్లు ఇచ్చేది, అసైన్మెంట్ ల్యాండ్లు, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ని నువ్వు చేసేది 13 లక్షల ఎకరాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసిండు. ఫ్రీ హోల్డ్ చేస్తే దాంట్లో కోడిగుడ్డు మీద ఈకెలు వీకినట్టు దాంట్లో ఏదో జరిగిందని ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టి ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కానీ గగ్గోలు పెట్టి అక్కడ ఏదో జరిగినట్టు ఉన్నది లేనిది అంతా రాసి వండి వచ్చి 5,35,000 ఎకరాల అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమాల పేరు చెప్పి ఇప్పుడు 18 నెలల నుంచి ఆ ఫ్రీ హోల్డ్
చేసిన భూముల్ని ఫ్రీజ్లో పెట్టారు. ఫ్రీజింగ్లో పెట్టి ఎటు కాని పరిస్థితి చేసి వాళ్ళని అగమ్యగోచరం చేశారు. చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఎట్టకేలకు కదలికి వచ్చింది. అసలు కదలిక రావడానికి ఆపింది ఎవరు? ఆపింది మనమే కదా. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే ఆపింది. కదలిక రావడానికి ఏముంది? కదలిక ఎక్కడి నుంచి వస్తుంది? మీరే బ్రేకులు వేస్తారు, మళ్ళీ మీరే స్టార్ట్ చేసి ఎట్టకేలకు కదలిక వచ్చిందంటే ఇది కాదు. ఇప్పటికైనా ఆ ఫ్రీ హోల్డ్లో ఏమి జరిగినాయో తేల్చి జరగని దాన్ని క్లియర్ చేస్తే మంచిగా ఉంటుంది. పెట్టుబడుల్లో ఏపీ టాప్ ఆర్డర్. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక. ఫోర్బ్స్ ఇండియాలో కథనం. పెట్టుబడుల్లో ఏపీ టాప్ ఆర్డర్ నిన్న సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వచ్చింది. ఎవరంటే ఫోర్బ్స్ అనే ఒక పత్రిక మ్యాగజైన్ ప్రచురించిందట. భారతదేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25.8% ఏదో కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయట. చాలా అద్భుతమైన ప్రతిభ కనపరిచారని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చిందని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలు దాంట్లో చాలా అద్భుతమైన ఫలితాలు సాధించడం అంటున్నారు. ఇది చూస్తే గమ్మత్తు ఉంది. మరి ఆ ఫోర్బ్స్ ఎట్లా ఇచ్చిందో కానీ ఇప్పుడు పెట్టుబడుల్లో టాప్ 25% ఉన్నాయంటే ఒప్పందాలకే లేదా భూములు పంచడానికే నిజంగా వచ్చిన పెట్టుబడులకే? పెట్టుబడుల టాప్ ఉండి ఉద్యోగాలలో టాప్ ఉండాలి, ఉపాధిలో టాప్ ఉండాలి కదా. అది ఇవ్వలేం. మళ్ళీ ఇప్పుడు మీరు తెచ్చే పెట్టుబడులు భారతదేశంలో వచ్చే మొత్తం అన్ని రాష్ట్రాల పెట్టుబడులలో 25% ఇక్కడే ఉంటే మరి 25% జాబులు కూడా ఇక్కడే ఉండాలిగా. భారతదేశంలో ఖాళీలు ఉన్న జాబులలో ఉన్నాయా? వచ్చినాయా? ఉద్యోగాలు ఉపాధిలో లేని టాపు పెట్టుబడులలో ఉంటేందా, ఒప్పందాల్లో ఉంటేందా? ఒప్పందాల ప్రకారం మీ భూములు పంచడానికో సంతర్పణ చేయడానికో ప్రైవేట్ వాళ్ళకు ఉంటేంది, లేకపోతేంది? ఉంటే ఉండొచ్చు టాపులు. దేంట్లో ఉన్నారంటే ఒప్పందాల వరకు సంతకాలు పెట్టుకొని మొన్న ఈ మధ్య తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్య చేసిండు. అది వాస్తవం నిజం అనేది ఇక నాయకులు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు చెప్పాలి, మనం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టుబడులకి గురువు. గోబెల్స్ పెట్టుబడులకి వీళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడుల సమితులు, సిఐ సమితులు అని పెట్టి స్టార్ హోటళ్ళలో చెఫ్లను పట్టుకొచ్చి షూట్ వేసి సంతకాలు పెట్టిస్తారు. ఇక ఆ పెట్టుబడులు ఏడున్నాయి? ఆ పెట్టుబడులు ఏది ఉంటే చూపియమని 20 లక్షల కోట్లు అంటాడు కదా. 20 లక్షలు కాదు 2 లక్షల కోట్లు చూపియమని పెట్టుబడులు. ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పమని 10 ఏళ్లలో అని చెప్పాడు. సూటిగా అడిగాడు. వాస్తవంగానే లేవు. దానిపైన ఒక్కళ్ళంటే ఒకళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ క్యాబినెట్ కానీ స్పందించాలి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆయన అన్నది ఒకసారి అయితే మనం 10 సార్లు అనుకొని పరువు తీసుకోవాల్సి వద్ద. ఆడ ఆధారాలు లేవు, మన లేవు, ఆడ ఏమి లేవు. పెట్టుబడులు నిజంగానే ఆయన అన్నది వాస్తవాలే కాబట్టి వాస్తవాన్ని అర్ధాంగీకారం అంటారు, మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. ఎవడు మాట్లాడాలి? నిన్న మొన్న గోరింట్ల బుచ్చి చౌదరి గారు వాళ్ళు ఏదో ఆనందనామరెడ్డి కొంచెం ఏదో మాట్లాడారు కానీ అది కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ లేకుండా మాట్లాడి ఉంటారు. కాబట్టి ఈ పెట్టుబడుల కథ చెఫ్లకి షూట్లు వేసి సంతకాలు పెడిచిన పెట్టుబడుల టాపా లేదా నిజమైన పెట్టుబడుల? అయితే ఎక్కడ గ్రౌండింగ్ అయినాయి? ఆ గ్రౌండింగ్ అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? 25% నిజంగానే పెట్టుబడులు భారతదేశంలో ఉన్న టోటల్ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ రేషియోలో రేపు ఉద్యోగాలు వస్తాయా? గ్రౌండింగ్ అయితాయా? అయ్యే పరిస్థితేనా? 2014 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి టాపులే వచ్చినాయి. టాపులు వచ్చినాయి, మళ్ళీ అదే నిరుద్యోగం, అదే కంపెనీలు లేనితనం, అదే ఎక్కడ ఏం లేదు, ఎక్కడ వేసిన గోంగడ అక్కడే. కాబట్టి ఇవి కాదు, ఈ టాపులు కాదు కావాల్సిన టాపులు ఉద్యోగాల్లో ఉపాధిలో అత్యధిక శాతం మనకు వస్తే టాపు. ప్రజల భూములని, రాష్ట్రం భూములు దేశపై లూలు కంపెనీలకి, ఊర్సా కంపెనీలకి, ఉత్తత కంపెనీలకి, కాగ్నిజెంట్లకో, గూగుల్కో అది వత్తదో లేదో తెలియని దానికి ఒప్పందాల పేరుతో కట్టబెట్టి ఆ కంపెనీ ఉండదు, మన ఉండదు, దాంతో ఉద్యోగాలు రావు. దీన్ని టాప్ అంటే ఎట్లా నమ్మాలి? నిఘా వేసి పట్టుకుంటా అవినీతి తిమింగళాల ఆట కట్టిస్తామని చెప్పి ఏసీబీ డీజీ అతుల్ సింగ్ చెప్తుండు. నిఘా వేసి పట్టుకుంటారట, అవినీతి తిమింగళాల ఆట కట్టిస్తాం. అవినీతి తిమింగళాలు మీతోనే ఆట ఆడుకుంటున్నారు, వాళ్ళు ఆట కట్టడం కాదు. వాళ్ళని ఇట్లా పట్టుకుంటారు, రైడ్ చేస్తారు, కేసు పెడతారు, జైలుకి పోయి మళ్ళీ వస్తారు, ఉద్యోగం వస్తుంది. వాళ్ళ పైన కనీసం అసలు ప్రాసిక్యూషన్కి చీఫ్ సెక్రటరీ అనుమతి ఇవ్వట్లే. కొన్ని వందల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏసీబీ నిఘా వేసి పట్టుకొని పాపం వాళ్ళపైన ఛార్జ్షీట్ వేసి జైలుకి పంపితే బెయిల్ తీసుకొని వస్తే ఉద్యోగం ఇస్తారు మీరు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు ప్రాసిక్యూషన్కి, ఇంకేం నిఘా వేసి ఆట కట్టిస్తారు వాళ్ళు. ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఉందట. 2500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ. ఈసారి పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై పేపరు. 2500 టీచర్ పోస్టులట. నారా చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. మొట్టమొదటి సంతకం చేశారు మెగా డిఎస్సి అని. నిజంగా నిరుద్యోగులు ఏమనుకున్నాడు? మెగా డిఎస్సి అంటే ఒక 30,000 పోస్టులు ఉంటాయో, కనీసం 25,000 పైన ఉంటాయి అనుకున్నాడు. దాన్ని కాస్త 16,500కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో 2,500 వేస్తారట. మొత్తం కలిపిన 20,000 లోపు ఉన్నాయి.
ఈ మెగా డిఎస్సి కాస్త చీలికల డిఎస్సి అయింది, పీలికల డిఎస్సి అయింది. ఆడ మెగా లేదు, మినీ డిఎస్సీలు అయినాయి. మెగా పోయి మినీ డిఎస్సీలు కాదు, కావాల్సింది మెగా డిఎస్సీలు వేయండి. మీరు 2500 పోస్టులు వేసినా, 25,000 పోస్టులు వేసినా అదే నిరుద్యోగులు అప్లై చేయాలి. వాళ్ళ జేబులకు చిల్లులు పడాలి అప్లికేషన్ ఫీజులకి. మళ్ళీ అదే కూర్చొని 6 నెలలు 7 నెలలు సంవత్సరం చదవాలి ఉద్యోగాల్లో ఇంకోటి పని బంద్ చేసుకొని. కాబట్టి వేసేది ఏదో ఒక 25,000 జాబులు వేస్తే పాపం వాళ్ళు చదువుకుంటారు, వస్తేనే వస్తుంది, లేకపోతే ఇంకో జాబ్ చేసుకుంటారు. నువ్వు 2,500 ఒకసారి, 500 ఒకసారి, 16,000 ఒకసారి ఇస్తే ప్రతిదానికి అప్లై చేయాలి, ప్రతిదానికి చదవాలి. వాళ్ళ జీవితాలన్నీ ఈ చదువుడికే సరిపోతాయి. ఇది మెగా డిఎస్సి కథ మినీ డిఎస్సి అయిపోయింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. రైట్. సూపర్ 6 వంచన ఖరీదు 1,42,897 కోట్లు. ఆరుతేరిన మోసాలు. ఆరుతేరిన మోసాలంటే సూపర్ 6 అని 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిండు. అవి మోసాల కింద వచ్చినాయి, ఆరుతేరిని. ఎన్నికలకు 11 నెలలు ముందు నుంచే సూపర్ 6 హామీలు ఇచ్చిండు. దాంట్లో ప్రధానంగా 6 మోసాలలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇస్తానని 4,000 చొప్పున అది ఇవ్వలే. ఇప్పుడు 2 సంవత్సరాలుగా వస్తుంది. దాన్ని లెక్కేస్తే 19,200 కోట్లు బకాయి పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 సూపర్ గ్యారంటీ పేరుతో చేసిన గ్యారంటీ హామీ. అది గ్యారంటీ లేదు, వారంటీ లేదు. అది 19,200 కోట్లు. తల్లికి వందనం పేరుతోని 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 చొప్పున ఇవ్వాల్సిన బకాయిలు పడ్డ దాంట్లో 19,845 కోట్లు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానంటే 4,700 కోట్లు. ఇవన్నీ బకాయిలు నేను చెప్పేది. ఆడబిడ్డ నిధి కింద 18,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తానంటూ నెలకు 1,500 చొప్పున. ఆ లెక్కన ఇస్తే 64,800 కోట్లు ఎగ్గొట్టిండు. అంటే 1 కోటి మందికి పైగానే మహిళలు ఉన్నారు. ఆయన ఇస్తానన్న ఆమె సంవత్సరానికి 1,800. ఆ లెక్కన ఇస్తే 64,800 కోట్ల రూపాయలు మహిళలకు టోకరా వేసిండు. ఇవన్నీ సూపర్ ఆరితేరిన మోసాలు, సూపర్ మోసాల కిందకు వచ్చినాయి. నిరుద్యోగ భృతి 14,400 కోట్లు బకాయి పడ్డాడు. ఇంకోటి అన్నదాత సుఖీభావ 16,747 కోట్లు బకాయి పడ్డాడు. 1, 2, 3, 4, 5, 6 ఇవి 6 మోసాలు, 6 తేరిని మోసాలు. ఈ గాక ఇంకో మోసం కూడా ఉంది. 2,66,000 మంది గ్రామ వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఇచ్చిండు, నేను 10,000 ఇస్తాను. వాళ్ళని నెట్ట నీళ్ళున్న గొంతు కోసిండి తడి కొడుతున్నాయి. ఇవి కాదు, నాయకులుగా ఉండాల్సింది ఏంటంటే ఓట్ల కోసమే మాటలు చెప్పి సీట్ ఎక్కిన తర్వాత ఒడ్డెక్కిన తర్వాత వాళ్ళకి నడ్డి చూపించటం కాదు, వాళ్ళకి కనీసం అన్న దాంట్లో కొంతన చేయాలి. ఇవన్నీ కూడా మోసాల కిందకే చేశారని సాక్షి పేపరు ఒక వార్త ఇచ్చింది. ఇంకోటి 3 నెలల్లో మళ్ళీ 17,500 కోట్ల అప్పట ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన చంద్రబాబు సర్కారు. ఇప్పటికే 18 నెలల్లో దాదాపు 2 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇంకొక 17,500 కోట్లు ఇంకో మళ్ళీ 3 నెలల్లో ప్రతి మంగళవారానికి సంబంధించి వాళ్ళు ఇండెంట్ పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ ఇండెంట్లు, ఈ అప్పులు కొన్ని పత్రికలకి, కొన్ని టీవీ ఛానళ్ళకి అప్పు కింద కనపట్లే. చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టిస్తానంటున్నారు. అప్పు చేసినా కానీ సంపద సృష్టించినట్టు కనపడుద్ది. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే కొన్ని పేపర్లు, కొన్ని టీవీ ఛానళ్ళు ఇది నంది అంటే నంది, పంది అంటే పంది మనం అనాలి. చంద్రబాబు నాయుడు గారు అద్భుతం అంటే అద్భుతమే అనాలి. ఈ మిగతా ఏ పార్టీ అయినా అద్భుతం కాదంటే అద్భుతం కాదు, మంచోళ్ళు కాదు అనాలి. రైట్. మామిడి రైతుకు అందని మద్దతు, గిట్టుబాటు ధర విషయంలో ఆదుకోని చంద్రబాబు. నేటికి గుజ్జు పరిశ్రమ చెల్లించిన బకాయిలు 350 కోట్లు. ఊసర ఉల్లి బాబు అని చెప్పి ఉల్లి రైతులకి ప్రతి ఎకరానికి 20,000 పరిహారం ఇస్తున్నాడు. ఆ మధ్య వాడు పాపం దిగాలైపోతే. మామిడి రైతులకి ప్రతి కేజీకి 8 రూపాయల చొప్పున నేను గట్టిస్తా అన్నాడు. అది లేదు, ఇది లేదు. అంటే ఆ తాత్కాలికంగా ఆ రోజు జరుగుతున్న ఉద్యమం, ఆ రోజు జరుగుతున్న ఆగ్రహం రైతుల్ని ఆపటం కోసం, చల్లార్చడం కోసం యూరియా రైతులకి 8,000 ఇస్తానండి ఒక్కొక్క రైతుకి. అది పోయింది. ఇవన్నీ నీటిపైన రాతలైనవి. నీటిపైన రాతలు ఎట్లంటే ఊసర ఉల్లి బాబు అంటే అదనమాట. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ఆకాశము ఆదానికి అన్నట్టు పౌర విమానాలలోకి విదేశీ కంపెనీలు ఆదాని ఒత్తిడితో కేంద్రం కసరత్తు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టాటా ఇండిగో. ఆకాశం కూడా ఇస్తున్నారట ఆదానికి. ఇప్పటికే సముద్రాలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, ప్రభుత్వాలలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళు పరిపాలనలో కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి సెకీ ఒప్పందం లాంటి దాంట్లో వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చినట్టు చేయించుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీలో
వచ్చారు, నీళ్ళల్లో వచ్చారు, పెట్రోల్లో వచ్చారు, డీజిల్‌లో వచ్చారు, అన్నిట్లో ఉన్నారు. ఇప్పుడు ఆకాశంలో తిరిగే విమానాలలో కూడా మా పెత్తనం కావాలి అని చెప్పి భూమి, ఆకాశాలు మధ్యలో ఉన్న గాలి, నీరు అన్నీ ఇచ్చేటట్టు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చే ముందు 15,00,00,000 కోట్ల నల్లధనం ఇతర దేశాల్లో ఉంది. అదంతా తెప్పించి మొత్తం పంచుతా అన్నాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది. అదంతా తెస్తే మనిషికి 15,00,000 వస్తుంది భారతదేశంలో ఉన్న ప్రజలకి. ఆ నల్లధనం తెస్తే అంటే జనాలు కూడా నమ్మారు. ఓహో! మనం 60, 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన దాంట్లో మన దేశ సంపద దేశపై వేరే దేశాల్లో దాచారు. ఆ దాచింది మోడీ తెచ్చి పంచుతున్నాడంటే పంచితే మనకి 15 లక్షలు వస్తుందట. అయిపోయి మనం అందరం లక్షాధికారులు అవుతాం. దాని తర్వాత కోటీశ్వరులు అవుతాం అనుకొని నరేంద్ర మోడీకి ఓట్లేశారు ప్రజలు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నల్లధనం ఎటుపోయిందో తెలియదు. ఆ 15,00,000 ఎటుపోయిందో తెలియదు. కానీ ఈ దేశంలో ఉన్న భూమిని, నీళ్ళని, ఆకాశాన్ని, నిప్పుని, గాలిని అన్నిటిని ఆదానీయులకి, అంబానీలకి కట్టబెడతాడు. దాంట్లో అయితే కొదవలేదు. ఇది విమానయాన రంగంలో కూడా ఒత్తిడి చేస్తాడట మాకు ఇవ్వాలి అని చెప్పి. మాకు ఇస్తేనే, లేదంటే గవర్నమెంట్ని నడవనీనని మరి బెదిరిస్తాడా తెలియదు. కానీ ఇది ఒక వార్త అయితే. సకాలంలో సాగునీటి పథకాలు 2027 డిసెంబర్కు పోలవరం పూర్తికి లక్ష్యం. వెలిగొండ, పోలవరం తదితర ప్రాజెక్టులు ఈ నెలలోనే పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఈ పరిశీలనలు, సోమవారం పోలవరం పర్యటనలు ఇవన్నీ అవుతున్నాయి, కానీ అది పూర్తి కావట్లేదు. అదనమాట గమ్మత్తు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.